వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అక్కడ చూస్తున్నారు కదా కాజల్ పిల్లల కోసం అయితే అల్లాడిపోతుంది. ఇప్పుడు వచ్చింది ఎత్తుకుంటూ వచ్చేసి పాలు తాగేసింది. పాలు తాగిన తర్వాత బుట్టపైకి ఎక్కేసి పిల్లల కోసం అయితే చాలా అంటే చాలా అల్లాడిపోతుంది. నేనైతే బుట్ట ఓపెన్ ఎందుకు చేయడం లేదంటే అక్కడ చూస్తున్నారా రెడీగా మా యూకి బేట కాపులో కూర్చున్నాడు అనమాట. ఎలా కూర్చున్నాడంటే ఇంకా పిల్లలు బయటకు వచ్చేస్తే అటాక్ చేయాలనేసి. అంటే కాజలు బాగా క్లోజే యూకీకి, కాకపోతే కాజల్ వరకే యూకీకి బాగా క్లోజ్, పిల్లల వరకు క్లోజ్ కాదు. అందుకనేసి పిల్లల్ని చూడండి నేను వదిలాను అనుకోండి, అది ఫాస్ట్గా వచ్చేసి జంప్ చేసేసి ఎక్కడ అటాక్ చేస్తాదో అన్నట్టుగా నాకు భయము. కాకపోతే ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. వాడు పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ వాడు పడుకోలేదు. మేము ఎవరమో ఒకరు కంపల్సరీగా ఉండాల్సింది ఇక్కడ. ఆ యూకీని తీసుకొని వచ్చింది కూడా మా పక్కన ఒక ఆవిడ తీసుకొని వచ్చారు యూకీని. ఇంత చిన్న బేబీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చింది తను. తెచ్చిన తర్వాత తను ఊరెళ్ళారు. ఊరెళ్ళి అక్కడ ఉండిపోయినారు 2 days వరకు. అప్పుడు ఏం చేసిందంటే వీధిలో ఎవరు లేరు, ఆకలి మీద ఉందనేసి మేమే కొద్దిగా పాలు పెరుగు పెట్టడం అలవాటు చేసాము. అంటే బయట పెట్టేటోళ్ళం అనమాట. బయట పెట్టేసి తినేసి వెళ్ళిపోయేది. అయితే ఇంకా ఇప్పుడు చిన్న ఇంత బేబీ ఉన్నప్పుడు మా యూకి ఇంటికి వచ్చాడనమాట. తనే తెచ్చింది. ఆ యూకి మా ఇంటికి అలవాటు అయిపోయిన తర్వాత కొద్ది 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కాజల్ని ఏం చేసిందంటే ఈ సేమ్ ఇలాగే ఎగ్జాక్ట్లీ ఈ కాజలు ఈ రకంగా ఉంది, ఈ సైజు ఇలాగే సేమ్ కాజలు కూడా తనే తీసుకొని వచ్చింది. సేమ్గా ఫస్ట్ టైం ఎలాగ యూకిని వదిలేసి ఈ ఊరు వెళ్ళిందో రెండోసారి కూడా అలాగే చేసిందండి. ఆవిడ ఊరు వెళ్ళిపోయింది, కాజల్ని తీసుకొని వచ్చేసి. పాపం చిన్న బేబీ. మా యూకి మాత్రం ఇంట్లో ఉన్నాడు కదా, స్మెల్ పట్టుకొని వచ్చిందనమాట. అంటే ఇక్కడ పిల్లులు ఉన్నాయి అన్నట్టుగా స్మెల్ పట్టుకొని వచ్చింది. ఇది వచ్చినప్పుడు మాత్రం కొద్ది భయపడుతూ వచ్చింది లోపలికి. కాకపోతే యూకి ఇది లేడీ కదా, అందుకనేసి కొద్దిగా స్మెల్ చూస్తూ కొద్దిగా అటాచ్ రోజు కొద్దిగా అలాగా ప్రేమ చూపించేసింది కాజలు యూకి. ఇంకా అలాగ దగ్గర తీసేసుకొని ఇంకా రాణిస్తుంటే ఇంకా సరేలే రాణిలే, ఎందుకంటే చిన్న బేబీ కదా పాలు తాగని యూకి పాడేసినంత విలువ కూడా కాదు కదా, సరే అనేసి నేను ఇంకా దీన్ని పెట్టాను. ఎందుకు పెట్టానంటే మాకు ఇంట్లో ఒక రేయో కూడా ఉండేటోడు. రేయో కాజల్కి, రేయోను మాకు యూకి, ఈ రెండు మా ఇంట్లో బాగా అలవాటు అనమాట. అయితే ఇంకా రేయో అయితే ఇంకా సోయాన మా ఇంటికి వచ్చాడు. అలాగే ఇంటి ఎదురుగా అలాగే మెట్ల మీద అరుస్తూ ఉంటే ఇంకా ఆకలి మీద ప్రాణం తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఏమైనా కానీ సరే నోరు లేనివి అరిస్తే ఆకలి మీద ఉండేసి ఇదైపోతే ఇంకా నేను నిజంగా తట్టుకోలేను అసలు. అందుకనేసి సరే అని తెచ్చానండి. తెచ్చిన తర్వాత రేయో అయితే ఒంట్లో బాగాలేదనేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా అక్కడ ఇంజక్షన్ వేసిన తర్వాత 2వ రోజులకి రామన్నారు. 2వ రోజులకి మళ్ళీ ఇంజక్షన్ కోసం వెళ్తే ఇంకా హాస్పిటల్ పోల్చుకొని రేయో పరిగెత్తాడు. సేమ్ అలాగే ఉంటాడు. నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి పెట్టాను, చూడండి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా ఇది కలుపుతుందని మాకు అసలు తెలియదు. మా ఇంటికి వచ్చినప్పుడు చిన్న బేబీ సేమ్ ఇదిగో ఈ మాదిరిగానే ఇలాగే ఉంది ఎగ్జాక్ట్లీగా మా కాజలు. అయితే దీనికి కాజల్ అని పేరు పెట్టుకున్నాం మేము. తర్వాత ఇది మన ఇంటికి వచ్చిన 3-4 నెలల తర్వాత నాకు 4-5 నెలలు అయింది. కొద్దిగా ఎదుగుతుంది. స్టమక్ కొద్దిగా భారీగా వస్తుంటే మా యూకి కూడా అలాగే స్టమక్ కొద్దిగా వచ్చింది కదా, ఫుడ్ వల్ల అలా వచ్చిందేమో అనుకున్నా నేను. ఆ తర్వాత తెలిసింది ఇది లేడీ అనేసి. నాకు అంతా కూడా ఐడియా లేదు. లేడీ అని తెలుసు కానీ ప్రెగ్నెంట్ ఉందని నాకు తెలియదు అనమాట. అయితే ఇంకా అప్పుడు ఇంకా నేనేం చేశానంటే వీటిని సరేలే ఉంటే ఉన్నీలో కొద్దిగా ఎదిగిన తర్వాత కాజల్ని తీసుకుపోయి కొద్దిగా బయట ఎక్కడైనా వదిలేసి వచ్చేద్దాం అనేసుకొని నేను మా అమ్మాయికి చెప్పాను, మేము ఊరు వెళ్తున్నాం కదా, నువ్వు కాజల్కి యూకి ఇద్దరిని అయితే ఇంకా పట్టుకోలేవు పాప, అయితే ఇంకా నువ్వేం చేస్తావంటే ఇంకా ఇంట్లో పెట్టుకోవద్దు, బయటికి తీసుకుపోయి ఎక్కడైనా వదిలేసిరా కాజల్ని. ఎందుకంటే ఇంకా వాడైతే అలవాటు అయిపోయినాడు కదా మనకు. ఇంకా కాజల్ అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ అది లేడీ కదా, 5 నుండి వచ్చేసి ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలకి పెడితే ఇంకా ఇబ్బంది కదా, మళ్ళీ 1/2, 2/3, 3/4, 4/10, 15 అలాగైపోతే పెట్టుకోవచ్చు. మనకు కింద కొద్దిగా మట్టి లాంటిది భూమి ఉండేసి కొద్దిగా పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెంచుకోవచ్చు. నేను ఫుడ్ పెట్టికైతే అసలు ఏమాత్రం జడిచిపోనండి. వీటికి అయితే ఇంకా చాలా ప్రేమగా పెంచుతాను. కాకపోతే ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా మాకు కుక్కలు కాదు కదా, మనుషులతోనే ఎక్కువగా ఇబ్బంది ఇక్కడ. ఎందుకంటే ఇంకా బండ్ల మీద దగ్గరికి వెళ్ళేసి సీట్లు ఏమైనా చిన్నట్టు ఏమన్నా ఘాట్లు పెట్టినా కానీ సరే పచ్చిగా మాట్లాడతారనమాట. అంటే పిల్లులు వచ్చేస్తున్నాయి, ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాయి, అలా అంటే నోరు లేనివి కదా అని అనుకోరనమాట. అంటే మనం ఫుడ్ పెట్టి పెంచుతున్నాం కదా, మనం కేర్ తీసుకోవాలన్నట్టుగా మాట్లాడతాం. మనం కేర్ తీసుకోవాలంటే ఎంతవరకు కేర్ తీసుకోగలుగుతాం? ఇంట్లో పెట్టుకుంటాం అంతవరకు. ఎన్నైనా ఇంట్లో పెట్టుకోగలుగుతాం చెప్పండి? 4 గోడల మధ్యలో పెట్టుకుంటాం ఏదైనా కానీ సరే. అవి మనము చెప్పినట్టుగా ఆలకిస్తాయా చెప్పండి? మనసులో ఆలకించాలి, ఇవేం ఆలకిస్తాయి చెప్పండి? మనం ఎంత నేర్పించినా కానీ సరే ఒక్కొక్కసారి ఆట అలా వెళ్ళిపోతాయి. అయినా కానీ సరే
ఇవి వెళ్ళవు, ఇవి రెండు వెళ్ళవు బయటికి. వీధి పిల్లలు ఉంటాయి కదా, అవి వచ్చి అటాక్ చేస్తుంటాయి, అవి వచ్చి సీట్లు చింపేస్తాయి కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన ఇంట్లో మనం పెంచుతున్నాం కదా, వాళ్ళకి అంత డౌట్ మన మీదే. అంటే మీ పిల్లిలే వస్తున్నాయి, మీ పిల్లిలే వచ్చేసి పట్టుకుంటున్నాయి, సీట్లు గీకేస్తున్నాయి, గోకేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చే అన్నట్టుగా మాట్లాడతారనమాట. అలాంటప్పుడు నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటి మనం పెంచి ఫుడ్ పెట్టి మళ్ళీ ఇరుగు పొరుగుతో ఇన్ని మాటలు పాడాలనా అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాజల్ని అప్పుడే వదిలేసింటే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చిందండి. ఎప్పుడు వదిలేసాం మేము, ఎగ్జాక్ట్గా 1.5 month బ్యాక్ వదిలేసి వచ్చామన్నమాట. అప్పటికి ఇంకా తను బాగా ప్రెగ్నెంట్గా ఉన్నట్టు ఉంది. అయితే ఇంకా పాప వదిలేసి ఏడ్చుకుంటూ వచ్చిందనమాట. అంటే మమ్మీ కాజల్ అలా చూస్తూనే ఉండిపోయింది అమ్మాయి అంటే వదిలేసి వస్తుంటే ఇంకా చాలా ఏడుపు వచ్చింది అనేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చిందండి. మేము ఆ రోజు అయితే హోటల్కి వెళ్ళాం భోజనం చేద్దాం అనేసి. మా ఆడపడుచు కూతురు వాళ్ళు మాకు బర్త్డే పార్టీ భోజనాలకు అయితే ఇచ్చారు. అయితే ఇంక వెళ్తే ఇంకా ఆ రోజు ఏమైందంటే ఇంకా భోజనం చేస్తుంటే ఇంకా తీసుకొచ్చే దాన్ని కూడా భోజనం అయితే ఇంక భోంచేస్తూ ఏడ్చింది. తను ఫుడ్ కూడా సమానంగా తీసుకోలేకపోయింది తెలుసా, తీసుకోలేకపోయింది. అయితే ఇంకా ఆడుకోనిలే వదిలే. అయితే ఇంకా మేము ఇంకా సర్లే నేను అన్నాను ఓదార్చాను పాపకి. అంటే ఇంకా అంతేనమ్మా, మరి ఇంక ఎన్నని మనం పెంచుకోగలుగుతాం చెప్పు. ఇరుగు పొరుగు పర్వాలేదు, బాగుంటే పర్వాలేదు. మరి సీట్లు గోకేస్తున్నాయి, ఇవి గోకపోయినా కానీ సరే బయటకు వచ్చి గోకినా కానీ సరే ఇవి గోకినట్టునే లెక్క అనమాట. ఇంకా ఎందుకులా మాటలు పడ్డాం మనం, వాళ్ళవి ఇళ్ళవి ఎందుకు, మనం కూడా అసలు నేను తెచ్చుకోలేదండి. వాళ్ళు ఇల్లు తెచ్చుకొని పెంచుకొని వాళ్ళు పెంచుకోలేక వదిలేస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టి కొద్దిగా దగ్గర తీసాం కదా మనము, అందుకనేసి మాటలు కాయాలి తప్పదు ఇంకా. అయితే ఇంకా ఇప్పుడు ఇంకా సంగతి ఏంటిది అంటే ఇది 3 పిల్లల్ని పెట్టేసింది. మూడిట్లో ఏమైందంటే ఇక్కడ నాకు 2 మాత్రం లేడీ, 1 మాత్రం బాయ్ ఏదంటే కనుక ఇది ప్యూర్ కలర్ ఉంది చూడండి, ఇది బాయ్, ఇది బాయ్. ఇది వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్లీగా ఇలాంటిదే మా వీధిలో ఉందండి, నేను ఫోటోలు కూడా చూసాను తెలుసా. చూస్తున్నారు కదా, వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామంటే ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ తీసుకెళ్ళి వదిలేద్దాం, లేదంటే ఎవరైనా పెంచుకుంటే కనుక అడుగుదాం అనుకున్నాము. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడిగారని చెప్పింది. మళ్ళీ వాళ్ళు నిజంగా తీసుకుంటారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు నాకు. ఎక్కడైనా మంచి సేఫ్టీ ప్లేస్ ఉంటే కనుక అక్కడ తీసుకుపోయి వదిలేసి వద్దాం అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి, మంచి సలహా అయితే ఇవ్వండి, ఒక మంచి గుడ్ సలహా. అంటే ఇంకా వీటికి అంటే హాని ఉండవద్దు, పెంచుకోవాలి ఎవరొకరు, వీటికి ఫుడ్ అనేది బాగా దొరకాలి. మా వీకి వల్లనే మాకు చాలా భయము. చూస్తున్నారు కదా, వాడు చూడనికి అలా ఉన్నాడు కానీ దొంగ మొగోడు చాలా డకాటి ఏది మా వాడైతే. వాడి వల్లనే మాకు చాలా భయము. వాళ్ళ అమ్మ వచ్చింది కానీ పాప చూడండి ఎలా పడుకుందో. అంటే ముగ్గురికి అది భోజనం పెట్టాలంటే ఇంకా చూడండి దీని పిల్లలే